మొక్కలు నాటకుండానే శిలాఫలకాలు వేసి 20 లక్షల రూపాయలు కాజేసిన గోలేటి సర్పంచ్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. గోలేటి సర్పంచ్ పోటు సుమలత శ్రీధర్ రెడ్డి 2 కోట్ల అక్రమాలు, అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పూర్తిగా నాటినట్లు శిలాఫలకాలు ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల రూపాయలు కాజేసిన గోలేటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పోటు సుమలత శ్రీధర్ రెడ్డి మరియు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ డబ్బును రికవరీ చేసి గ్రామ అభివృద్ధి కృషి చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలను, శిలాఫలకాలను పరిశీలించి కేవలం తూతు మంత్రంగా ఉన్న కొన్ని మొక్కలను వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయకుండా నీళ్లు పోయకుండానే 20 లక్షలు కాజేశారని ఆరోపించారు. మొత్తం 2 కోట్ల రూపాయలు కాజేసిన సర్పంచ్, ఇతర అధికారులపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు చికిరం పద్మ, కుదురుపాక పద్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. పని కల్పించడం, వాటితో పాటు చెట్లు పెరగడానికి ట్రీ గార్డ్స్, వాటర్ వేయడానికి మరి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు వెచ్చిస్తున్నప్పటికీ కూడా సర్పంచ్ మరి అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం పూర్తిగా వృధా అయిపోతుంది. కేవలం వృధా కాదు, అధికారులు, సర్పంచులు కలిసి ఈ డబ్బును కాజేస్తున్నారు. కాబట్టి మరి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ గోలేటిలో గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఈజీఎస్ కింద వర్క్ జరిగిందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ డబ్బులను రికవరీ చేయించి గోలేటి గ్రామ అభివృద్ధికి వినియోగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.